హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీ అయిన టమాటా పులావ్. డైలీ మనం లంచ్ బాక్స్లోకి కానీ లంచ్లోకి కానీ లేదా వీకెండ్స్లో డైలీ రొటీన్గా మనం వైట్ రైస్ కర్రీస్ ఇలా తిని తిని విసుగొస్తుందా? లేదా మీ పిల్లలు లంచ్ సరిగ్గా చేయక లంచ్ బాక్స్ వెనక్కి వస్తుందా? ఇలా వస్తుంటే నేను చెప్పే ఈ టమోటా పులావ్ ఒక్కసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే రెండోసారి లంచ్ బాక్స్ వెనక్కే రాదు. అండ్ మనకి కూడా లంచ్లో ఏం చేయాలనే ఆలోచనే ఉండదు. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇది చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. చాలా తక్కువ టైంలో ఈ టమోటా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాను, లేదంటే మీరు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్ తీసుకున్నాను బాస్మతి రైస్ వచ్చేసి. దీన్ని ముందు ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసి ఇలా కొంచెం వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ అట్లా నానపెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడైతే రైస్ కుక్కర్ని తీసుకుంటున్నాను. ఇట్లా ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఘీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ రెండు యాడ్ చేస్తున్నా. నెయ్యి వేయడం వల్ల మనకి బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది కదా, అందుకని నెయ్యి యాడ్ చేస్తున్నా. ఇందులో నేను బిర్యానీ ఆకు, ఇక్కడ లవంగం, మిరియాలు, యాలకులు, చెక్క, ఇవన్నీ మీ దగ్గర ఏవైతే బిర్యానీ మసాలా ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఒకేసారి. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ తరిగి పెట్టుకున్న ఈ 2 ఆనియన్స్ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. మనకి బిర్యానీకి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ అనేది. ఇందులోకి ఒక పెద్ద 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. అవి కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యి మొత్తం బాగా పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇలా అంతా కలిసిన తర్వాత ఇక్కడ నేను టమాటా పులావ్ మీరు కావాలంటే మిక్సీ అయినా పట్టుకొని వేసుకోవచ్చు టమాటా పేస్ట్, లేదంటే ఇక్కడ ఇలా పీసెస్ చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఒక 7-8 టమాటాల వరకు తీసుకున్నాను. మీకు క్వాంటిటీని బట్టి తీసుకోండి, మీరు రైస్ క్వాంటిటీని బట్టి టమాటోస్ అనేది తీసుకోండి. మనకి మీకు గ్రైండ్ చేస్తే పేస్ట్లా ఉంటుంది కానీ ఇంకా టమోటా పులావ్ అనే టేస్ట్ ఫ్లేవర్ తగలదు కదా, అందుకే నేను ఇక్కడ గ్రైండ్ చేయకుండా డైరెక్ట్గా టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇది మనకి ఇట్లా కొంచెం సేపు ఇలా కలపడం వల్ల బాగా మెత్తగా స్మాష్ అవుతుంది. చూడండి, చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా మొత్తం కుక్ అయ్యే వరకు ఇలా చిన్నగా కలుపుతూ కుక్ చేసుకొని నేను ఇందాక జీలకర్ర యాడ్ చేయడం వల్ల మనకి డైజెషన్ బాగుంటుందని నేను జీలకర్ర యాడ్ చేశాను. చిటికెడ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా, చిటికెడు ధనియాల పౌడర్, ఇవన్నీ మసాలా అన్నీ మీ దగ్గర బిర్యానీ మసాలా యాడ్ చేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందాం మసాలా అంతా. ఇలా మసాలా అంతా కలిసిన తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న కప్ 1 కప్ వరకు పెరుగు తీసుకుంటున్నా. పెరుగు వేయడం వల్ల మనకి బిర్యానీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇంకా అది మనకి మసాలా అంతా మాడిపోకుండా ఉండటానికి సేమ్ అదే కప్లో కొంచెం వాటర్ తీసుకొని అది కూడా యాడ్ చేసి కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుందాం దీన్ని బాగా. ఇలా మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మొత్తం అడుగంటకుండా. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి వాష్ చేసి ఇందులో మనకి వాటర్ లేకుండా ఓన్లీ రైస్ని యాడ్ చేసి ఆ రైస్కి మసాలా అంతా పట్టనిద్దాం. మీరు ఎప్పుడైనా బిర్యానీ ఆర్ పులావ్ చేస్తున్నప్పుడు ముందు రైస్ వేసి ఆ మసాలాకి ఒకసారి బాగా పట్టిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టాను కాబట్టి 1 కప్ రైస్కి 1.5 కప్ వరకు వాటర్ సరిపోతుంది కరెక్ట్ క్వాంటిటీలో. అండ్ ఫైనల్గా కొత్తిమీర కొంచెం యాడ్ చేశాను.
నేనైతే బిర్యానీ ఆర్ పులావ్ ఏది చేసినా కానీ ఇదే ట్రిక్ యూజ్ చేస్తాను. రైస్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి అది మొత్తం కుక్ చేసి ఫైనల్గా ఇట్లా రైస్ కుక్కర్లో పెట్టి కుక్ చేస్తా. ఇలా చేయడం వల్ల నాకు అడుగు అనేది ఏం అంటకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ మాడిపోతుందేమో అని భయం అనేది అస్సలు ఉండదు. అందుకని నేను ఇలా ఈ టిప్ అయితే ఫాలో అవుతా. మీకు నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ ఇలా సర్వ్ చేసుకొని తింటే మన టమోటా పులావ్ రెడీ. మనం డైరెక్ట్గా దీంతో ఇంతనైనా తినేసేయవచ్చు, ఏం కర్రీ లేకుండా. లేదంటే రైతా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.